హలో అండి, నేను మీ సురేఖ. ఈరోజు ప్రిన్సెస్ కే ఐలాండ్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ షిప్ ఆగింది, మేమందరం దిగేసాము. ఈ ప్రిన్సెస్ కే ఐలాండ్కి వెళ్ళడానికి మాకు షిప్ నుంచి ఒక బోట్ ద్వారా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఐలాండ్కి లోతు తక్కువ ఉంటుందన్నమాట. ఐలాండ్ దగ్గర వరకు కూడా షిప్ వెళ్ళలేదు, అందుకని కొంచెం దూరంలో ఆగిపోయింది షిప్. అక్కడి నుంచి ఒక బోట్లో మేమంతా కూడా షిప్ దిగేసి బోట్ ఎక్కేసాము. అందరం కూడా ఐలాండ్కి బయలుదేరాము అనమాట. ఐలాండ్కి వెళ్తున్నాము. సీ కూడా మనకి చక్కటి ప్రశాంతంగా ఉంటుంది. ఇది ప్రైవేట్ ఐలాండ్ అనమాట. ఇది ప్రైవేట్ ఐలాండ్ అంటే కార్నివాల్ కార్పొరేషన్ వాళ్ళు కొనేసుకున్నారనమాట ఈ ఐలాండ్ని. ఓన్లీ కార్నివాల్ షిప్స్ ఎక్కిన వాళ్ళు, ఆ గెస్ట్లు, టూరిస్టులు, విజిటర్స్ మట్టుకే రాగలరనమాట. ఈ ఐలాండ్కి ప్రవేశం ఉంటుంది, బయట వాళ్ళు ఎవరు రావడానికి వీల్లేదనమాట. అలా వీళ్ళు ఒక ఐలాండ్ని కొనేసుకుని చక్కగా టూరిజం స్పాట్గా డెవలప్ చేసుకున్నారు. చాలా బాగుంది ఈ ఐలాండ్ కూడా. ఐలాండ్కి వెళ్తున్నాము, చూసారు కదా. మళ్ళీ షిప్ నుంచి బోట్లో బయలుదేరి వెళ్తున్నాం అనమాట. చాలా దూరంగా ఆగింది షిప్, మా షిప్పు. మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంది. మార్నింగే మేము లేచి స్నానాలు చేసి టిఫిన్లు చేసేసి క్రూజ్ షిప్ ఉంది కదా మాది, అది దిగేసి ఇది ఎక్కేసాము అనమాట. ఇంకా దూరంగా కనపడుతుంది చూసారా, ఐలాండ్ అనమాట అది. ఈ ఐలాండ్ దగ్గరికి వెళ్ళేసరికి చూసారా వాటర్ ఎలా మారిపోయిందో, కలర్ మారిపోయింది. చక్కటి పర్ఫెక్ట్ సీ గ్రీన్ కలర్లో వాటర్ ఉంది. చాలా బాగుంది. డెప్త్ డీప్ కనపడుతుంది అనమాట. ఎంత డెప్త్ ఉంది సీ అనేది కూడా కనపడుతుంది మనకి. అడుగునున్న ఇసుక కూడా కనపడుతుంది అనమాట. వచ్చేసాము, ఈ ఐలాండ్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇంకా చూసారు కదా బీచ్, ఐలాండ్, చిన్న ఐలాండ్ అనమాట ఇది. బీచ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ప్రిన్సెస్ కే ఐలాండ్ అనమాట దీని పేరు. ప్రిన్సెస్ కేస్ అనమాట, కే. లోపలికి వస్తున్నాము. ఐలాండ్ లోపల ఇక్కడ పోర్ట్లోకి మనకి ఇక్కడ ల్యాండ్ అవుతుంది. మనకి షిప్ ఇక్కడ మనకి ఆగిపోతుంది. ఇక్కడ నుంచి మనం దిగేస్తాము. చాలా ప్రశాంతమైన వాతావరణం అన్నమాట ఇది. ఇంకా వాటర్ కూడా కలుషితం అవ్వలేదు, అందుకే మనకి ఆ డీప్ కూడా కనపడుతుంది అనమాట. ఇది ఐలాండ్లోకి ఎంటర్ అయిపోయి అందరం నడుచుకుంటూ బీచ్లోకి వెళ్తున్నాము. ఐలాండే బీచ్ అది. ఐలాండ్ అంటేనే సముద్రం మధ్యలో ఉన్న ఐలాండ్, ఏది చూస్తే బీచే కదా. ఇక్కడ కూడా చిన్న షాపింగ్ ఏదో ఉంది. ఇది ప్రిన్సెస్ కే ఐలాండ్, వెల్కమ్ టు ప్రిన్సెస్ కేస్ అని ఉంది. ఇసుక కూడా చూసారా వైట్గా ఉంది ఇసుక. చిన్న చిన్న షాపింగ్స్ చిన్నగా వాళ్ళు లోకల్ ఉంటారు కదా, వాళ్ళు పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా మన ఇండియాలో ఉన్నటువంటి చెట్లు లానే ఉన్నాయి. కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా మన ఇండియన్ దీనికి మళ్ళీనే అనిపిస్తున్నాయి. ఈ హ్యాబిటేట్ అంతా కూడా ఇదే బీచ్ అనమాట ఇదంతా కూడా. ఈ బీచ్లో కూడా చక్కగా బీచ్ చైర్స్ అన్నీ వేసేసి ఉన్నాయి, టూరిస్టుల కోసం వేసేసి ఉన్నారు. ప్రశాంతంగా ఉంది, చాలా బాగుందన్నమాట. ఎలాంటి పొల్యూషను లేదు, రణగొణ ధ్వని లేదు, చాలా బాగుంది. చక్కగా ఇవన్నీ కూడా వేసేసి ఉన్నాయి, డోమ్ లాగా వేస్తున్నాయి. వాటిల్లో తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు, ఏదైనా సరే రెంట్ అనమాట. మనం ఈవినింగ్ వరకు ఉంటాం కాబట్టి ఈవినింగ్ వరకు రెంట్కి తీసుకోవాలి, తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే మన బ్యాగులు, మన బీచ్ సూట్లు ఇవన్నీ తెచ్చుకుంటాం కదా, తినుబండారాలు అవన్నీ కూడా, అవన్నీ పెట్టుకోవడానికి ఒకటి కావాలి, అందుకోసం తీసుకోవాలన్నమాట. మేము కూడా ఒకటి రెంట్కి తీసుకున్నాము. అందరూ బీచ్ డ్రెస్సుల్లోకి చేంజ్ అయిపోతున్నారు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ. చూశారు కదా వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉంది అంటే, అడుగున శాండ్ కనపడుతుంది, సీ వీడ్ కనపడుతుంది, సముద్రపు నాచు అనమాట. చేపలు కనపడుతున్నాయా మీకు? చూసారా ఫిష్లు, చిన్న ఫిష్లు. ఇది సీ వీడ్ అనమాట. సీ వీడ్ ఎంత క్లియర్గా ఉంది అంటే చాలా క్లియర్గా ఉంది. నేను 4 feet లోతులో నుంచుని ఉన్నాను, కానీ ఎంత క్లియర్గా కనపడుతుందో. పైనుంచి నేను తీస్తున్నాను, షూటింగ్ చేస్తున్నా సరే చేపలు కూడా ఎంత క్లియర్గా చక్కగా వెళ్తున్నాయి అన్నమాట. ఎలాంటి భయం లేదు వాటికి, మనుషులు పట్టేసుకుంటారని కూడా. చాలా ప్రశాంతంగా ఉన్నాయి. వాటికి కూడా సముద్రపు జీవులు కూడా
చాలా ప్రశాంతంగా ఒడ్డు వరకు వచ్చేసి చక్కగా వెళ్తున్నాయి. సరే, సన్ రైజ్కి పడి ఎలా మెరుస్తున్నాయో. కొంతమంది బీచ్లో దిగేశారు. మేము కొంచెంసేపు ఐలాండ్లో కొంచెం సేపు అట్ట వెళ్ళొద్దామని చెప్పి ఐలాండ్ లోపలికి వెళ్తున్నాము. ఇంకో చూశారు కదా, మనకి కాగిత పూలు ఆ చెట్లు అవన్నీ కూడా మన ఇండియాలో ఉన్న చెట్లే ఉన్నాయి అక్కడ అన్నీ కూడా. చూసారు కాగిత పూల చెట్లు అవన్నీ, ఆ చెట్లన్నీ మనం ఇండియాలో చూసే చెట్లే ఉన్నాయి. కొంచెం అలాగ నడుచుకుంటూ కొంచెం వెళ్ళాము. ఇక్కడ అంతా కూడా టిఫిన్ సెంటర్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం పేమెంట్ ఏం చెయ్యక్కర్లేదు. ఏది కావాలో ఎంత కావాలో అంత తినేసి రావడమే. అలా వెనక్కి వచ్చేస్తున్నాము బీచ్లోకి. మా వాళ్ళు స్నార్క్లింగ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు పిల్లలు, మా అబ్బాయి అందరూ. స్నార్క్లింగ్ అంటే అండర్ వాటర్ స్విమ్మింగ్ అనమాట. గాగుల్స్ పెట్టేసుకుంటారు, నోట్లో నుంచి ఒక ట్యూబ్ పెట్టేసుకుంటారు ఆక్సిజన్ కోసం. ఆ ట్యూబ్ పైకి వస్తుంది అనమాట. కింద లోపలంతా స్విమ్మింగ్ చేస్తుంటే చేపలు అన్నిటిని లాగా చూస్తూ వెళ్ళొచ్చు అనమాట, ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది స్నార్క్లింగ్ చేస్తున్నారు, ఆటలాడుకునే వాళ్ళు ఆటలాడుతున్నారు, స్విమ్మింగ్ చేసే వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు. నానా హడావుడిగా ఉంది, బీచ్ అంతా కోలాహలంగా ఉంది. ఈ బీచ్ చాలా తక్కువ లోతులో ఉంటుంది అనమాట. మనం చాలా దూరం నడుచుకుంటే వెళ్ళొచ్చు అనమాట. చాలా తక్కువ లోతులో ఉంటుంది, 4 feet కన్నా ఎక్కువ ఉండదు. ఇవన్నీ చూసారా సీగుల్స్ అనమాట, సీగుల్స్ సముద్రపు కాకులు అనమాట. ఇవన్నీ కూడా తింటున్నారు కదా అందరూ, ఆ తిన్నవన్నీ కూడా వాటి కోసం వస్తున్నాయి. ఇది చూసారుగా ఎన్ని ఉన్నాయో అక్కడ సీగుల్స్ అనమాట. ఎలా తెగ అరుస్తున్నాయి అవి, తినేసి మిగిలినవి పడేస్తూ ఉంటారు కదా, అవన్నీ తినడం కోసం అని మూగిపోయినాయి అనమాట. నేనైతే అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. నాకు స్విమ్మింగ్ రాదు, మరి నీళ్ళల్లో మునగలేను. అందుకని నీళ్ళల్లో కాసేపు అలా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ కాసేపు కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాను. అన్నిటినీ చూస్తున్నాను, ప్రకృతిని ఆస్వాదిస్తున్నాను, సముద్రాన్ని, బీచ్ని, ఆ చల్లటి వాతావరణాన్ని, ప్రశాంతమైన వాతావరణాన్ని. అందరూ కూడా పర్ఫెక్ట్ వెకేషన్లో ఉన్నారనమాట. చలిగా ఎండ కాచుకునే వాళ్ళు ఎండ కాచుకుంటున్నారు, అక్కడ కూర్చుని పడుకొని ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు. చాలా దూరం ఉంది, పెద్ద బీచ్ అనమాట ఇది. ఎక్కడ కావాల్సిన వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. చూసారా సీగుల్స్ ఎలా హడావుడి చేస్తున్నాయో, గుంపులు గుంపులుగా అనమాట, తెగ ఎగురుతున్నాయి అన్నమాట. టూరిస్టులు వచ్చారంటే చాలా వాటికి పండగ. అన్నీ తింటా అక్కడెక్కడ పడేస్తూ ఉంటారు కదా, అవన్నిటినీ తీసుకుంటాయి. ఈవినింగ్ అయిపోయింది, మేము షిప్ ఎక్కేసాము. ఇంకా షిప్లో ఫోటోషూట్ అనమాట, పిల్లలు తెగ దిగుతున్నారు. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని అందరం డిన్నర్కి వచ్చేసాము. డిన్నర్ దగ్గర మళ్ళా కోలాహలము, హడావుడి, పాటలు, గానా బజానా మళ్ళా మొదలన్నమాట. అంతా పెడతారు. పెట్టేసినాక వాళ్ళు వెయిటర్సే అనమాట, వడ్డించే వాళ్ళే మనకి. మళ్ళీ పెద్ద సాంగ్స్, అందరూ పాటలు పాడతా, అందరూ వాళ్ళకి వెల్కమ్ చెప్తా హడావుడి చేసుకుంటా వస్తారు. డ్యాన్సులు వేసుకుంటా అందరి టేబుల్స్ దగ్గరికి వచ్చేసి డ్యాన్సులు వేస్తూ ఉంటారనమాట. చక్కగా మ్యూజిక్, వాళ్ళు అన్నిట్లోనూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పనిచేస్తున్నారు వాళ్ళు. మనం తినేటప్పుడు కూడా మనకి ఎంజాయ్మెంట్కి ఎలాంటి లోటు రానివ్వరు అనమాట. వీళ్ళంతా కూడా ఫిలిప్పీన్స్ నుంచి వచ్చారంట. అడిగాను వాళ్ళందరినీ, ఫిలిప్పీన్స్ నుంచి వచ్చారంట వీళ్ళందరూ.
ఈరోజు మా చిన్నాడు బర్త్డే అనమాట. బర్త్డే క్రూజ్లో చేశారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు. డిన్నర్ చేసి 15th డెక్ మీదకి వెళ్ళాము గోల్ఫ్ ఆడడానికి. నైట్ అయిపోయింది కదా, కాసేపు గోల్ఫ్ ఆడదాం. బాగా విపరీతమైన గాలి వస్తుంది. ఎంత గాలి అంటే చాలా ఎక్కువ గాలి వస్తుంది. అయినా సరే ఆ గాలిలోనే అదొక ఆనందం. గోల్ఫ్ ఆడడం అనేది వచ్చి రాని గోల్ఫ్ అనమాట. నాకు గోల్ఫ్ ఏమొచ్చు, అయినా సరే ఏదో ఒకటి ఆడేసాను అనమాట. తర్వాత ఫోటోషూట్ చేసుకున్నాము కాసేపు. వెనకాల సన్సెట్ ఉంటుంది కదా, ఆ లైటింగ్ అదంతా కూడా కాసేపు ఫోటోషూట్ చేసుకుని మళ్ళీ కిందకు వచ్చేసాము. కింద వచ్చేసరికి మళ్ళీ థియేటర్లో ఇక్కడ షో జరుగుతోంది, లైవ్ షో అనమాట. చాలా బాగుంది షో చూడటానికి. కానీ షో అంతా తీస్తే చాలా మీకు టైం ఎక్కువ లెంగ్తీ అయిపోతుంది. కొంచెం జస్ట్ చూపిస్తున్నాను అంతే. చాలా బాగుంది, ఇది ఎంజాయ్ చేసాము.